ముక్కుసూటి రాము జీవిత శస్త్రచికిత్స 1. ఒక కుగ్రామంలో ఉమ్మడి కుటుంబంలో రాము ఉమ్మడి కుటుంబంలోని నలుగురి అన్నదమ్ముల్లో చిన్నవాడి కొడుకుగా బాలభీముడు. రాము తన 7వ ఏట వరకు తల్లి స్తన్యపాలను తాగుతూ బాలభీముడు ఆకారుడయ్యాడు. రాము చిన్నవాడు కొడుకు కాబట్టి ఆకారంలో అందగాడైన బాలభీముడు కావున కుటుంబంలోని తాత, నానమ్మ, పెదనాన్న, పెద్దమ్మలు, అక్క, అన్నలందరి ప్రేమను అతిగా చూరగొనేవాడు, పెద్దమ్మది తప్ప. బాలభీముడు కాబట్టి అప్పుడప్పుడు తోటి పిల్లలతో తగువు పెట్టుకుని వచ్చినప్పుడు అందరూ రాముని సమర్థించేవారు, పెద్దమ్మ తప్ప. ఆమె నుండి దూరంగా వెళ్ళుట కొరకై దగ్గరలోనే చిన్న కుటీరం లాంటి ఇల్లు కట్టుకోగా రాము 5వ తరగతి చదువుతూ మధ్యాహ్న భోజనానికి ఇంటికే వచ్చి పెరుగుతో తినడానికి ఉట్టి మీద ఉన్న పెరుగును తీసుకుంటుండగా ఇంటి సూరు కింద పెదనాన్నగారి పశువులకు వేయడానికి పెట్టిన గడ్డిలో పెదనాన్న కుమారుడు చింతగింజలు కాల్చుకుంటున్న నిప్పు మెరుగు పడడంతో కాలుతున్న గడ్డి ఇంటిని అంటుకొని రాము ఉన్న దిశలో భగ్గుమంటుంది. దానిని చూసిన రాము నానమ్మ ఇల్లు కాలిపోతుందని ఏడుస్తూ అరుస్తున్న శబ్దాన్ని విని ఇంటి నుండి బయటికి రావడంతో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోతాయి. జీవిత శస్త్రచికిత్స అంటే జీవితంలోని అతి కష్టమైన